మీ ఇద్దరు ఎలా కాపురం చేస్తారో, ఎలా కలిసుంటారో చూస్తాను. చూడండి, చూద్దాం. కానీ ఒక షరతు. ఏంటి? నా కాపురం కూల్చేయడానికి నాకే షరతులా? అవును. రేపు నువ్వు నాతో పోటీ పడి గెలవలేక నా గురించి నా కూతురికి చెప్పి నన్ను మెడపట్టి బయటికి గెంటించేస్తావు. అలా చేయకుండా ఉంటే నేను పోటీకి రెడీ. నేను మీ అంత దుర్మార్గురాల్ని కాదు. కన్న తల్లిని బిడ్డని వేరు చేసే అంత నీచమైన ఆలోచనలు నాకుండవు. నేనైతే అత్తగారికి ఏం చెప్పను. అవసరమైతే మీరు ముసలి కన్నీరు కార్చి ఏ కథలైనా చెప్పుకోండి, నాకేం భయం లేదు. చూస్తానే, చూస్తా. ఏంటి చూసేది? మీరు సంవత్సరం ఆగండి. ముని మనవన్నో ముని మనవరాలనో మీరే చూద్దురు. అవన్నీ జరగనిస్తానా? నేను బతికుండగా జరగదే. అంత తొందరగా పోకండి. అవన్నీ చూడాలి మీరు. చూసిన తర్వాత పోదురు. ఇదిగోండి అసలే ముసలి పళ్ళు. అలా గట్టిగా నూరకండి. ఊడిపోతే మళ్ళీ తినడానికి కూడా ఇబ్బంది అయిపోద్ది. చెప్తానే, చెప్తా. అమ్మా, ఉన్న టార్చర్లో ఈవిడొకతి. ఆవేశంలో మొత్తం కక్క. సర్లే, ఏమవుతుందో చూద్దాం. ఎలాగో ఆవిడేంటో నాకు తెలుసు, నేనేంటో ఆవిడికి తెలిసింది. వీళ్ళని డీల్ చేయడం ఒక లెక్క కాదు. అబ్బా, మా ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో. బాసు, అనవసరంగా ఈ మొండి పట్టుదలతోటి ఎందుకు ఉన్న టైంని మనశ్శాంతిని పాడు చేసుకుంటారు చెప్పండి. సర్దుకుపోండి బాసు. రేపు ఉదయం నుండి హ్యాపీగా ఉంటుంది మీకు. ఎరా, సిగ్గు శరం లేకుండా సర్దుకుపోవడానికి నేనేమంత చీము నెత్తురు లేని వాళ్ళగా కనపడుతున్నానా? బాసు, ఏ భర్త భార్య దగ్గర గెలవలేడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో గెలవాలంటే భార్య దగ్గర ఓడిపోవాలి. భార్య దగ్గర గెలిచారా జీవితంలో ఓడిపోతారు. చాలే నోరు ముయిరా. నువ్వేదో ఇప్పటికే ఓ 10 పెళ్లిళ్ళు చేసుకుని భార్య గురించి తెగ తెలిసినట్టు నాకు నీతులు చెప్తున్నావు. బాసు, ఈ విషయం చెప్పడానికి 10 పెళ్లిళ్ళు చేసుకోనక్కర్లేదు. 10 సీరియల్స్ చూస్తే చాలు. ఏంటి సీరియల్సా? మరి మీరు కూడా కూర్చొని ఓ 10 సీరియల్స్ చూడండి. ప్రతి సీరియల్లోనూ మొగుడికి మీకున్నట్టే భార్యతో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడు సర్దుకుపోయి వేల ఎపిసోడ్స్ నటించట్లేదు. మీరు కూడా అలా నటించేయండి. రే, నేనా బాపతి కాదు. బాసు, సమస్య కొలిక్కొస్తుంటే దాన్ని సింపుల్గా తీసుకుని హ్యాపీగా ఉండక కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అది మీకు అర్థమవుతుందా? ఒరే బాబు, ఇప్పటికే లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను మరింత కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా నేనేంటో నా బతుకేంటో అన్నట్టుంటాను. అప్పుడు ఏ కాంప్లికేషన్స్ ఉండవు, ఏ హార్ట్ ఫీలింగ్స్ ఉండవు, హట్ అవ్వడాలు ఉండవు. బాసు, మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో, మీ ఫీలింగ్స్ ఏంటో ఒకసారి మేడంతో మాట్లాడండి. వద్దురా బాబు, నేను గతంలో ఎలా ఉన్నానో అలాగే ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నన్ను విడిచిపెట్టు. ఉండండి, ఫుడ్ వచ్చేసినట్టుంది. మీ ఆర్డర్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఉండండి, నేను వెళ్ళి ప్లేట్స్ పట్టుకొస్తాను. ఏంటో మేడం గారు అక్కడ భోజనం ముందు పెట్టుకుని మీకోసం తినకుండా వెయిట్ చేస్తుంటారు. మీరు ఇక్కడ భోజనం తెప్పించుకున్నారు. దుర్మార్గులండి మీరు. రే, నేనిక్కడికి వచ్చిందే ఆవిడ గారి ఉనికిని భరించలేక. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆవిడ గారి గురించి పురాణమే నాతో మాట్లాడుతున్నావు. మనశ్శాంతిగా భోజనం కూడా చేయనివారా నన్ను?
అలాగే బాసు, మీరు మనశ్శాంతిగా భోంచేయండి. బాసు ఫిష్. వద్దు, నువ్వు వేసుకో. ఏంట్రా చపాతి పెట్టుకోలేదు? మీరు స్టార్ట్ చేయండి బాసు, నేను ఇంకో 2 పెగ్గులు వేసుకుని ఆ తర్వాత భోంచేస్తా. రే, ఇప్పటికే తాగింది చాలు. పీపాలు తాగుతున్నావు. ముందు తినరా. తాగింది ఎక్కడెక్కింది? నేను తాగే కొద్దీ మీరు కిక్కెక్కనివ్వకుండా దించేస్తున్నారు కదా. ఇంకో 2 పెగ్గులు పడితే గానీ నాకు నిద్ర పట్టి చావదు. మీరు తినండి. మేడం అక్కడ మీకోసం వెయిట్ చేస్తున్నారంట. వెళ్ళండి, వెళ్ళి మేడంతో కలిసి భోజనం చేయండి. ఏంటి తినకుండా ఆలోచిస్తున్నారు? తినండి. తినబుద్ధి ఎట్లేదురా. అదేంటి, ఆకలిస్తుంది, ఫుడ్ ఆర్డర్ పెట్టమన్నారు. ఫుడ్ ఆర్డర్ పెట్టి తీరా వచ్చాక ఇప్పుడు తినబుద్ధి అవ్వడం లేదంటే ఎలా? వద్దురా, నువ్వు తినేసి. బాసు, ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఇద్దరి భోజనం నేనెక్కడ తినగలను? తినండి. వద్దురా. చూసారా, మేడంని విడిచిపెట్టి మీరు భోజనం తినలేకపోతున్నారు. మీకు లోపల ఉంది బాసు. దాన్ని మీరు తొక్కిపెట్టి మీ ఈగోతోటి ఏదేదో మాట్లాడుతున్నారు. రే, మళ్ళీ ఈగో అన్నావంటే నేను నిన్ను చావ కొడతాను. నాది ఈగో కాదు, నేను హట్ అయ్యాను. సరే బాసు, మీరు హర్ట్ అయ్యారు, అది నేను కాదన్ను. కానీ నా మాటలకి కాకపోయినా మీ మనసులో ఉన్న ఫీలింగ్స్కైనా విలువ ఇవ్వండి. మేడం కోసం మీరు లోపల బాధపడుతున్నారు. ఇలా జరగకూడదు, ఎందుకు లైఫ్ ఇలా ఉంది అని బాధపడుతున్నారు. జరిగిపోయిందని మార్చే శక్తి మనకెలాగూ లేదు బాసు. జరగబోయేది మాత్రం మీ చేతుల్లో ఉంది. ఈ భవిష్యత్తుని ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటారు? సరే, తినకపోతే తినకపోయారు. వెళ్ళి ప్రశాంతంగా మేడం గారిని కలిసి రాజీకొచ్చి కాస్త తినండి. రే, నువ్వు నాకు ఫ్రీ అడ్వైజ్లేమీ ఇవ్వకు. నాకు తెలుసురా ఏం చేయాలో. నేను వెళ్తాను. గురుడు కాస్త కరిగినట్టున్నాడు. సెట్ అయినట్టే. ఆ రూతర్గాడేదో చాలా గొప్పగా చెప్పాడు. తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తూ ఉంటుంది అని. నేనేమో ఈవిడి గారిని వదిలేసి అక్కడ తినేస్తున్నానని నానా మాటలు అన్నాడు. ఆ ఎముకలేం చేశాయో పాపం, అవి కూడా తినేయాల్సింది. ఈవిడి గారికి కావాల్సింది తినడానికి కంపెనీ కాదు, తిండి. ఈ విషయం నేను చెప్తే వాడు నమ్మడు. చెప్తాను. రేపు మళ్ళీ ఎప్పుడైనా అడిగితే వాడికి చూపియాలిగా. తిన్న మహాతల్లి ఈ ప్లేట్లో అవి తీసి బయట పడేసిండొచ్చు కదా. ఇప్పుడు ఈ ఏసీ గదిలో ఈ ఫుడ్ వాసన వస్తా ఉంది. ఏం చేస్తాం,
కర్మ, నేనే తీసేస్తాను. త్వరగా మెలకు వచ్చేసింది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఇందు గారు. ఆశ్చర్యంగా ఉందే, మీరు ఇవాళ త్వరగా లేచినట్టున్నారు. ఏంటో త్వరగా మెలకు వచ్చేసింది. నిద్ర పట్టలేదు. 2 రోజులుగా మెసేజ్ చేస్తుంటే అసలు రిప్లై లేదు, ఫోన్ లేదు. ఏమైంది? ఏం లేదు సుధీర్ గారు,
జరుగుతున్నదంతా మీకు తెలిసే ఉంటుంది. వదన గురించా? ఆ అది నా గొడవ, ఇంట్లో గొడవ నేను గొడవలే ఉన్నాయండి. ఏవో చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? దివ్య ఎలా ఉంది? అమ్మ నాన్న బాగానే ఉన్నారు. చెల్లెలు కోచింగ్ క్లాస్కి వెళ్తుంది. ఇంట్లో ఉంటే తన చదువు డిస్టర్బ్ అవుతుందని హాస్టల్లో ఉంచారు. ఓ అవునా? నేను మా అత్తారింటికి వచ్చేసాను. అవునా? ఎప్పుడెళ్ళారు? మొన్ననే వచ్చాను. అక్కడేం చేస్తారండి? బాగా ఒంటరితనంగా ఉండదు? నేను నలుగురితో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్టే ఉంటుందిలేండి. పెద్ద తేడా ఏముండదు. ఏమండి, దయచేసి మీరు ఇలా ఫీల్ అవ్వకండి. మీరు లోన్లీగా ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్ నేనున్నాను. మీకెప్పుడు లోన్లీగా అనిపించినా నాకు కాల్ చేయండి, కాసేపు మాట్లాడండి. దయచేసి మనసులో ఏదో పెట్టుకుని అదే ఆలోచిస్తూ మీలో మీరే నలిగిపోతూ ఉండకండి. కష్టమో నష్టమో అది బయటికి చెప్పేయండి. నేను సాల్వ్ చేయలేకపోయినా అట్లీస్ట్ మీ మనసు తేలిక పడుతుంది. థ్యాంక్స్. ఈ కష్టతరమైన సమయంలో మీలాంటి ఫ్రెండ్ ఉండబట్టే నేను కాస్తో కూస్తో డైవర్ట్ అవ్వగలుగుతున్నాను. మీరు చాలా మోరల్ సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్స్ అలాట్. భలే వారే, నేను మీకు ఫ్రెండ్ని మాత్రమే కాదు, మనం ఫ్యామిలీ మెంబర్స్. అదెప్పుడు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు పదే పదే థ్యాంక్స్ చెప్పి పరాయివాణ్ణి చేయకండి. నేను చెప్తున్నానుగా, వీఆర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్లు సారీలు అక్కర్లేదు. ఏంటి ఏదో చెప్పబోయి ఆగి నవ్వుతున్నారు? ఏం లేదు, మళ్ళీ నాకు థ్యాంక్స్ అని నోట్లో నుంచి రాబోయింది, ఆపేసుకున్నాను. దాట్స్ గుడ్. మీరేంటి, మీరు కూడా పొద్దున్నే లేచినట్టున్నారు? నేను రోజు ఆల్మోస్ట్ ఈ టైంకే లేస్తున్నానండి. లేచి వాకింగ్కి వెళ్తాను. ఓ అవునా. పొద్దున్నే నేనే మీ వాకింగ్ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేశానన్నమాట. నోను, ఇందులో డిస్టర్బ్ అయ్యేది ఏమీ లేదు. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలి. మధు అక్కడికి వచ్చాక అక్కడేం జరిగింది? అంతా ఓకేనా? మేడం సార్ కోపంగా ఉన్నారా? అదేం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అన్నీ సర్దుకుంటాయి. మధు దూకుడుతనంతో కొన్ని తొందరపడి ఏవేవో చేస్తూ ఉంటుంది. కానీ అది చాలా మంచిది. కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మీ అన్నయ్యకి కాస్త మీరే చెప్పాలి. ఇదిగోండి, అన్నయ్యకి వదనకి మనం ఏం చెప్పక్కర్లేదు. వదన ఎలాంటి సిచ్యువేషన్స్నైనా హ్యాండిల్ చేసేస్తుంది. అన్నయ్య కూడా మెల్లిగా అర్థం చేసుకుంటాడు. భార్యాభర్తలు వాళ్ళు చూసుకుంటారండి, ఏ ఇబ్బంది లేదు. అయినా ప్రాబ్లం ఏమైనా వస్తే అప్పుడు మాట్లాడదాంలేండి. సరేనండి, వాకింగ్కి వెళ్తున్నట్టున్నారుగా, వెళ్ళండి. ఓకే అండి, టేక్ కేర్, బాయ్. బాయ్. మహాతల్లి రాత్రి ఇద్దరూ తినే తిండిని బకాసురుల్లా తిని ఇప్పుడు కుంభకర్ణుల్లా ఇంకా బాగా నిద్రపోతుంది.
రాత్రి ఈయన కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే నిద్రపోయాను. ఈయనొచ్చాక నన్ను చూసి దిండు పెట్టి దుప్పటి కప్పినట్టున్నారు. మరి భోజనానికి లేపలేదేంటి? టీపాయ్ మీద ఫుడ్ని నా మీద కోపంతో తీసి బయటపడేశారా ఏంటి? చచా, కోపం ఉంటే దిండు దుప్పటి నా కోసం ఎందుకు సర్దుతారు? నేను తినలేదని తెలుసు కదా, నన్ను నిద్ర లేపొచ్చు కదా. మరి అసలు ఫుడ్ ఎక్కడా? ఆయన రాకుండానే మొత్తం ఇద్దరు ఫుడ్ లాగించేసి ఎముకలు మాత్రం మిగిల్చి పెడతారా? ఎంత హట్ అయ్యాడో తెలుసా బావా? అల్లుడి గారు నమస్తే. తను కాల్ అని మెసేజ్ పెడితే రిప్లై మెసేజ్ లేదంటే తనకి కాల్ చేసి ఉంటాడా?